హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ కళాకృతీస్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా మీ అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి. పోయినసారి వరలక్ష్మి వ్రతం నేను వరలక్ష్మి వ్రతం రోజు హాస్పిటల్కి వెళ్ళాల్సి వచ్చి ఆ రోజు వరలక్ష్మి వ్రతం చాలా సింపుల్గా చేసుకొని మార్నింగే వెళ్ళిపోవాల్సి వచ్చిందనమాట. మార్నింగే వెళ్ళిపోయాను. ఈసారి కూడా వరలక్ష్మి వ్రతం ఈరోజు చేసుకోవట్లేదండి, వచ్చే వారం చేసుకుంటాను. ఇదైతే ముందు వారం వీడియో అనమాట. దీనిలోనే పోయిన సంవత్సరం చేసుకున్న వరలక్ష్మి వ్రతం లాస్ట్లో నేను అనుకోకుండా అప్పటికప్పుడు అనుకుని చేసుకున్నానండి. ఆ వీడియో కూడా ఇందులోనే పెడుతున్నాను అనమాట. సో ఇదైతే ఫస్ట్ వారం అండి. ఈసారి శ్రావణ మాసం బ్రహ్మకమలాలతో స్టార్ట్ అయిందండి. శ్రావణ మాసం పెట్టిన రోజే బ్రహ్మకమలాలు కూడా పూసాయన్నమాట, చాలా పూసాయి. పోయిన సంవత్సరం అయితే శ్రావణ మాసం పెట్టిన రోజునే నాకు హెల్త్ బాగాలేకుండా వచ్చిందండి. ఈసారి మాత్రం బ్రహ్మకమలాలతో నాకు శ్రావణ మాసం ప్రారంభమైందనమాట. చాలా హ్యాపీగా అనిపించింది. మొదటి శుక్రవారం రోజు కూడా చాలా బ్రహ్మకమలాలు పూసాయండి. 2 ఇంట్లో పెట్టి మిగతావి 7 తీసుకెళ్ళి గుళ్ళో ఇచ్చేసామన్నమాట. సో ఈసారి శ్రావణ మాసం అయితే చాలా హ్యాపీగా స్టార్ట్ అయిందండి. మాకు ఒక భయం అనేది ఉందండి. ఆగస్టు నెల అష్టమి అంటారు కదా, ఆ అష్టమి నష్టం అనేది మాకు 15 ఇయర్స్ నుంచి మాకు కంపల్సరీ ఖచ్చితంగా ఆగస్ట్ వస్తే ఏదో ఒక సమస్య వస్తూనే ఉందన్నమాట. సో ఈసారి మాత్రం బ్రహ్మకమలాలతో స్టార్ట్ అయ్యేసరికి కొంచెం హ్యాపీగా అనిపించిందండి. 2009 ఆగస్టులో లక్కీకి డెంగ్యూ ఫీవర్ వచ్చిందనమాట. అప్పటి నుంచి ఇంకా ఎవ్రీ ఇయర్ ఏదో ఒకటి జరుగుతూనే ఉందన్నమాట. హెల్త్ ఇష్యూస్ రావడము, ఏదో ఒక నష్టం. ఒక సంవత్సరం అయితే శ్రావణ శుక్రవారం రోజే నా చేతిలో లక్ష్మీదేవి ఉంగరం పోవటం, లక్కీకి హెల్త్ ఇష్యూస్ రావటం. ఒక సంవత్సరం అయితే బావగారు చనిపోయారు. ఇలా ఏదో ఒకటి ఫైనాన్షియల్గా కావచ్చు, హెల్త్ పరంగా కావచ్చు, ఏదో ఒక నష్టం అయితే కంపల్సరీ ఉంటా ఉందన్నమాట మాకు. 2009 నుంచి 2023 వరకు ఏదో ఒకటి జరుగుతూనే వచ్చిందండి. ఈ ఇయర్ అయితే ఆ దేవుడి దయ వల్ల ఏమీ జరగకూడదు అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదైతే లాస్ట్ శుక్రవారం అండి. పోయిన సంవత్సరం లాస్ట్ శుక్రవారం రోజు, ఆ రోజు కూడా హాస్పిటల్కి వెళ్ళేసి వచ్చి 7ంటికండి, నైట్ 7ంటికి నేను పూజ అప్పటికప్పుడు అనుకొని ఇంకా చేసుకోకపోతే మళ్ళా సంవత్సరం అంతా అలానే పీకుతూ ఉంటుంది, చేసుకోలేకపోయామని పీకుతూ ఉంటుంది అని చెప్పి ఇంకా ఓపిక లేకపోయినా ఓపిక తెచ్చుకొని మరీ చేసుకున్నానండి. వరలక్ష్మి వ్రతం రోజు హాస్పిటల్కి వెళ్తూ చిన్న కలశం పెట్టుకొని పూజ చేసుకొని వెళ్ళాను కదా, ఆ రోజే తాంబూలం ఇచ్చేసుకున్నాను అనమాట అందరికీ. ఇంకా ఈ వ్రతం చేసుకున్న రోజు అయితే నేను ఎవరికి తాంబూలం ఇవ్వలేకపోయానండి. ఎందుకంటే నైట్ 9 అయిపోయిందనమాట నా వ్రతం పూర్తయ్యేసరికి. ఇంకా ఆ టైంలో ఎవరిని పిలిచిస్తామని చెప్పి ఇంకా నేను ఎవరికి తాంబూలం ఇవ్వలేకపోయానండి. ఇంకా అమ్మవారికి పెట్టేశాను అనమాట. కానీ పూజ అయితే నేను ఫోన్లో పెట్టుకొని వ్రతం అయితే చేసేసుకున్నానండి. నాకు మనసుకి తృప్తి అయిపోయిందనమాట. చేసుకోలేకపోయాను అనే బాధ లేకుండా ఇలా చేసుకోవడం వల్ల నాకైతే తృప్తి అయిపోయింది. అందుకే పెద్ద హడావుడి లేకుండా చాలా సింపుల్గా ఉంది. అమ్మవారిని కూడా పెద్దగా డెకరేట్ చేయలేదండి. నేను అంతకుముందు సంవత్సరం మొక్కుకున్నాను అనమాట. పోయిన సంవత్సరం వరలక్ష్మి వ్రతానికి పట్టుచీర కట్టబెడతాను అమ్మవారికని. కానీ 1కి 2 పట్టు చీరలు అయితే పోయిన సంవత్సరం కుదిరాయండి. వదిన ప్రతి సంవత్సరం బట్టలు పెడుతుంది కదా, పోయిన సంవత్సరం ఉప్పాడ పట్టు చీరలు 2 తీసిందనమాట. అంటే నేను అనుకున్నాను ఒక్కొక్క వారం ఒక్కొక్క చీర కట్టబెట్టచ్చు అనుకున్నాను. కానీ అలా హెల్త్ ఇష్యూ రావడం వల్ల నేను మనసులో అదే పీకుతా ఉందన్నమాట. ఇంకా చివరి శుక్రవారం అయితే అమ్మవారికి పట్టు చీర కట్టబెట్టి ఇలా పూజ చేసుకున్నానండి.
అసలు ఎంత సింపుల్ అంటే అంత సింపుల్గా చేసుకున్నాను. నాకు అనిపించింది హడావుడి చేస్తేనే అది పూజ కాదు. మనం మనస్ఫూర్తిగా ఒక్క పువ్వు సమర్పించినా అమ్మ స్వీకరిస్తుంది అని అయితే నాకు అనిపించింది. అందుకే నేను పెద్ద హడావుడి లేకుండా చాలా సింపుల్గా పూజ చేసుకున్నాను అనమాట. కానీ కూర్చునే ఓపిక అయితే లేదండి. అయినా కూడా ఇంకా కూర్చుంటే లేవలేని పరిస్థితిలో ఉన్నాను అనమాట. కానీ ఓపిక తెచ్చుకొని ఎలాగోలా చేసేసుకున్నాను. నాకు ఫ్రెండు ఆడియో పంపించిందండి. సో ఆ ఆడియో ఫోన్లో పెట్టుకొని ఎలా చేయాలి ఏంటి అని క్లియర్గా ఉందన్నమాట ఆడియో. అది పెట్టుకొని చేసుకున్నాను అన్నమాట పూజ. అంటే మనం బుక్ పెట్టి చదవడానికి వీల్లేని వాళ్ళు అలా కూడా చేసుకోవచ్చండి. కొంతమంది అయితే బ్రాహ్మణుని పిలిచి చేపించుకుంటారు. అది అమ్మవారికి చేసుకోవాలని ఒక సంకల్పం ఉంటే ఎలా అయినా చేసుకోవచ్చండి, అంతే. నాకైతే పెద్ద పట్టింపులు అయ్యో అలానే చేయాలి ఇలానే చేయాలి అని చెప్పి పట్టింపులు అయితే ఏం లేదండి. మనస్ఫూర్తిగా అమ్మవారికి పూజ చేసుకోవాలి అన్నదే నా ఆశ, అంతే అన్నమాట. ఇంకా నేనైతే ప్రతి సంవత్సరం గత 5-6 ఇయర్స్ నుంచి అనుకుంటా అమ్మవారికి చీర కట్టబెట్టేది. నేను ఆ పిక్స్ కూడా పైన పెడతానండి, చూడండి. అమ్మవారికి చీర కట్టబెట్టి మళ్ళీ కలశం కూడా పెట్టుకుంటానండి. అక్కడ కలశం చొమ్ము ఉంటుంది, అమ్మవారికి ఒక బింది కలశం చొమ్ము ఉంటుంది అనమాట. ఇక్కడ వెండి కలశం పెట్టుకుంటాను అనమాట. రెండైతే పెట్టుకుంటానండి. అమ్మవారు విగ్రహం ఉంటుంది, అలానే ఇది కలశము ఉంటుంది అనమాట. కొంతమంది అమ్మవారిని పెడితే మళ్ళీ కలశం పెట్టాల్సిన అవసరం లేదంటారు. అది వాళ్ళ వాళ్ళ ఇష్టాన్ని బట్టి ఉంటుందండి. నేనైతే మాత్రం పెట్టుకుంటాను అనమాట కలశం కూడా. ఇంకా ఈ సంవత్సరం అయితే మాత్రం నేను వచ్చే శుక్రవారం చేసుకుంటానండి. అనుకోకుండా నాకు అడ్డు వచ్చిందనమాట. ఇంకా నేను వచ్చే వారం అయితే చేసుకోవాలి అనుకుంటున్నాను. నాకైతే పోయిన సంవత్సరం పూజ సింపుల్గా చేసుకున్న ప్రశాంతంగా అనిపించింది అనమాట. సో ఈసారి కూడా పెద్ద హడావుడి లేకుండా సింపుల్గానే చేసుకుందాం అనుకుంటున్నాను. చాలా వరకు అయితే పనులు తగ్గించేసుకుంటున్నానండి. ఈ శ్రావణ మాసంకి ఎవ్రీ ఇయర్ మొత్తం ఇల్లంతా క్లీన్ చేసుకున్న తర్వాత అన్నీ తోముకునేదాన్ని అనమాట. ఈసారి అయితే నేను అన్నీ తోమలేకపోయానండి. ఇల్లు అయితే క్లీన్ చేసుకున్నాను కానీ మొత్తం డబ్బాలు అన్నీ తోమలేదన్నమాట. ఊరికే పైనే తుడిచేసుకొని పెట్టేసుకున్నాను. నేను సంవత్సరంలో 2 సార్లు క్లీన్ చేసుకుంటాము. పెద్ద పండగకు ఒకసారి, ఈ వరలక్ష్మి వ్రతానికి ఒకసారి. కానీ ఈసారి అయితే వరలక్ష్మి వ్రతానికైతే నేను ఏం తోమే పనులు ఏం పెట్టుకోలేదండి. చాలా వరకు పని తగ్గించుకుంటూ కట్ చేసుకుంటూ వస్తున్నా అనమాట. మెయిన్ హెల్త్ కన్నా ఏది ముఖ్యం కాదు అనేది బాగా అర్థమైందండి హెల్త్ ఇష్యూ వచ్చిన తర్వాత. అందుకని చెప్పి ఇంకా ఇలా ఏం చేసుకున్నా సింపుల్గా చేసేసుకుంటున్నాను అనమాట. చేసుకోలేదు అనే ఫీలింగ్ లేకుండా సింపుల్గా చేసేసుకుంటున్నాను అనమాట. నాకు ఏదన్నా పండగ అంటే ఇంకా నాకు క్లీనింగే ఫుల్ ఉంటుందండి. బయట అంతా కడిగి తోసుకొని వచ్చేసరికి సగం ఓపిక అయిపోతుంది అనమాట. మొత్తం కడిగి ముగ్గులు పెట్టుకొని పసుపు కుంకుమలు అన్నీ పెట్టుకునేసరికి చాలా టైం పట్టేస్తుంది. నాకు మెయిన్ ఏంటంటే నిలబడుకొని చేసుకునే పనులు చేసుకుంటున్నాను కానీ కొంచెం కూర్చొని చేసుకునే పనులు కొంచెం ఇబ్బందిగా ఉంటున్నాయి. కానీ అలా అని ఎక్కువసేపు నిలబడుకున్నా కూడా నిలబడలేకపోతున్నాను అనమాట. కొంచెం అయితే మళ్ళీ రీస్టార్ట్ అయినట్టు పెయిన్స్ వచ్చేస్తున్నాయండి. కొంచెం ఎక్కువ దూరం నడిచిన, కొంచెం ఎక్కువసేపు నిలబడుకున్నా అలా ఉంటే కొంచెం హెల్త్ మాత్రం కొంచెం ఇబ్బందిగానే ఉంది. కాకపోతే ఇంకా నడవాలి కదండి జీవితం. మన నమ్మకం కూడా నడవాలి కదా జీవితంతో పాటు. అందుకే అన్నమాట ఈ పూజలు అవి కూడాను. చేయకపోతే ఏదో చెడు జరిగిపోతుంది అని కాదు, కానీ ఒక నమ్మకం అన్నమాట పూజ అనేది.
అందుకే ఇంకా ఈ సంవత్సరం పూజ ఎలా చేస్తానో నెక్స్ట్ వీక్ పెడతానండి. ఈరోజైతే నేను చేయట్లేదు. ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. ఒకవేళ మీకు కథ చదవడం రాదు అనుకున్నోళ్ళు ఇలా ఆడియోలు ఉంటాయండి, ఆడియో పెట్టుకొని కూడా చేసుకోవచ్చు. ఆడియోనే కాదండి, యూట్యూబ్లో వీడియోలు కూడా దొరికేస్తున్నాయి కదా, వీడియో అయినా పెట్టుకొని చేసుకోవచ్చండి. చేసుకోవాలనుకుంటే ఎలా అయినా చేసేసుకోవచ్చండి, గట్టి సంకల్పం ఉండాలంతే. ఈ వీడియోలో అదాంగ పూజ, కలశ పూజ, గణపతి పూజ అలా పూర్తి పూజా విధానం ఉందండి. సో మీకు వీలైతే వీడియోని చివరి వరకు చూడటానికి ట్రై చేయండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. ఇదే అండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో ఎలా ఉందో మీ కామెంట్ ద్వారా తెలియజేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. అందరూ బాగుండాలి, అందులో మనం అందరం ఉండాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.
ఏమా కూర్చోని పెట్టు కాసిన నక్షత్రం అంటే చేతిలో ఉదకం పోసుకుని నక్షత్రం నీళ్ళు తాను బాగా వదిలిపెట్టేయ ఏమా కూర్చోలు అందరూ కూడా నక్షత్రం నీళ్ళు వదిలిపెట్టేసేయండి